మీకు పెళ్ళైనట్టు ప్రూఫ్ చూపించండి. మీ పెళ్లి ఫోటోలు ఉంటాయి, ఇవ్వండి. నా పర్స్ బ్యాగ్లో ఉండిపోయింది, అది మా ఆంటీ తీసుకెళ్లారు. ఇలా తడి బట్టలతో చెట్ల పొదల చాటున ఉన్నారు. ఇక్కడేం చేస్తున్నారమ్మా? అది అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారా? పబ్లిక్ ప్లేస్ లో రొమాన్స్ చేసుకుంటున్నారా? ఎంత ఇచ్చావేంటి దీనికి? ఏయ్! ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకపోతే సమాజంలో మీ పరువు, గౌరవం, విలువ అన్నీ పోతాయి. ఒప్పుకోమ్మా. నీ ఇష్టమమ్మా. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకపోతే సమాజంలో మీ పరువు, గౌరవం, విలువ అన్నీ పోతాయి. ఒప్పుకోమ్మా. నీ ఇష్టమమ్మా. ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశానమ్మా? హరిని ఎందుకు కొట్టావు? హరిపై నీకు పగెందుకు? తనేం పాపం చేశాడు? సిరిలా ఉన్న లక్ష్మిని పెళ్లి చేసుకోవడం హరి చేసిన తప్ప? అవును, సిరిలా ఉండడమే లక్ష్మి చేసిన పాపం. ఏంటి హరి, చాలా హ్యాపీగా ఉన్నావు? అవును సోని, లక్ష్మి పెళ్లి ఒప్పుకుంది. 1 వీక్లో మా పెళ్లి. అవునా? అవును. ఇన్నాళ్ళు తన మనసులో నేను ఉన్నానో లేదో అని, నాపై తనకి ప్రేమ ఉందో లేదోనని భయపడ్డాను. కానీ ఈరోజు నా భయాన్ని పోగొట్టి మా పెళ్లికి లక్ష్మి అంగీకరించింది. ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చి హరి, నమ్మకేం చేయమంటావు? ఇదంతా నిజమే అనుకుంటున్నావా? అబద్ధం, అంతా అబద్ధం. అలా అని నువ్వెందుకు అనుకుంటున్నావు? లక్ష్మికి నీపై నిజంగా ప్రేమ ఉంటే ఇన్ని రోజులు నీతో ఆ ప్రేమని ఎందుకు చెప్పలేదు? దేనికైనా టైం రావాలి కదా. కరెక్టే హరి, కానీ అది గుడ్ టైమా లేక బ్యాడ్ టైమా అన్నది నువ్వు థింక్ చేయాలి. ఏమన్నావు నువ్వు? కాసేపట్లో ముగ్గు వేయడానికి లక్ష్మి బయటకు వస్తుంది. తను రాకముందే ఐ లవ్ యూ లక్ష్మి అనే ముగ్గు వేసి తన ముందు అప్లికేషన్లా పెట్ట. ఏంటమ్మా? ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశానమ్మా? హరిని ఎందుకు కొట్టావు? అమ్మా, నేను కావాలని కొట్టలేదు, పందికొక్క అనుకుని. ఆపు. నువ్వేం చేశావో నాకు తెలుసు, నీకు తెలుసు. హరిపై నీకు పగెందుకు? ఎందుకిలా కక్ష సాధింపు పనులు చేస్తున్నావు? తనేం పాపం చేశాడు? సిరిలా ఉన్న లక్ష్మిని పెళ్లి చేసుకోవడం హరి చేసిన తప్ప? అవును,
ధనుష్ ఎస్, సిరిలా ఉండడమే లక్ష్మి చేసిన పాపం. సిరిలా ఉన్న లక్ష్మిని పెళ్లి చేసుకోవడం హరి చేసిన తప్పు. నీకేమైనా పిచ్చా? అది వాళ్ళ పాపం తప్పు ఎలా అవుతుంది? ఎలా అంటే తను సిరినో లక్ష్మినో ఇంకా నాకు క్లారిటీ రాలేదు కాబట్టి. ఇంకా నేను తన్ని సిరినే అనుకుంటున్నాను కాబట్టి. సిరి చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కదా, ఇంకా నమ్మవా? ఎలా నమ్మమంటావు? అది ఫేక్ సర్టిఫికేట్ అని నాకు డౌట్. 100 తప్పులు కనిపిస్తున్నాయి అక్కడ. ఎలా నమ్మమంటావమ్మా? గవర్నమెంట్ ఉద్యోగులు ఎందుకు తప్పు చేస్తారు? అమ్మా, వాళ్ళు కూడా మనుషులే, మనలాగే. మనుషులు అన్నాక తప్పులు చేస్తారు, నీతో సహా. ఇన్ కేసు రేపెప్పుడైనా తను లక్ష్మి కాదు సిరి అని నాకు తెలిస్తే నా పరిస్థితి ఏంటమ్మా? నా పెళ్ళంతో పరాయి వాడు చెయ్యి బుగ్గ బుగ్గ రాసుకుని తిరిగితే, పట్ట పగలు బహిరంగంగా సరసాలాడితే ఎవడైనా భరిస్తాడు కానీ ఈ ధనుష్ భరించలేడు. నా పెళ్ళం నీడను తాకినా నేను తట్టుకోలేని మనిషిని కాదు, రాక్షసునైపోతాను. అలా అని అనుమానంతో భార్యాభర్తలు బాధపడతావా? నీ హింస తట్టుకోలేక హరి లక్ష్మిని వదిలేస్తే? నేను మాత్రం సిరిని వదిలేసే ప్రసక్తే లేదమ్మా. తను సిరి కాదు లక్ష్మి అని కంప్లీట్ గా ప్రూవ్ అయ్యేంత వరకు ఇలాగే చేస్తుంటాను. అడుగు అడుగున అడ్డుపడతాను. లక్ష్మి అని తెలిస్తే వదిలేస్తాను. అదే సిరి అని ప్రూవ్ అయితే మాత్రం ఐ లవ్ యూ లక్ష్మి. ఐ లవ్ యూ టూ ఆంటీ. రేయ్ హరి, నా కళ్ళ ముందే నా భార్యని కౌగులించుకుంటావా? నీకైనా సిగ్గులేదు, దీనికి సిగ్గులేదు. ఎంత ధైర్యం రా నీకో? రేయ్! రేయ్! నువ్వేంటి పంతులు తీసుకొనొచ్చావు? నా మనవడు సిద్ధార్థకి భూమికి పెళ్లి ముహూర్తం చూడ్డానికి వచ్చాను. ఇక్కడ కూడా విరాట్ కి భూమికి పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నాను. అవంతిక, భూమి పెళ్లి విరాట్తో జరగదని ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోవే. 10 రోజుల్లో విరాట్ కి భూమికి పెళ్లి డేట్ ఫిక్స్ చేసేసాను. భూమికి పెళ్ళంటూ జరిగితే అది నా మనవడు సిద్ధార్థతోనే. మన కట్టు బొట్టు సంస్కృతి సాంప్రదాయాల గురించి విదేశీయులే గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ట్రెండ్ పేరుతో మన గౌరవాన్ని మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది కదా నక్షత్ర గారు. పార్టీలో వీరి స్థాయికి తగ్గట్టుగా ఉండాలి కానీ నీతులు చెప్పద్దు. అది కాదు మేడం. ఆయన కోరుకున్నట్టు వెళ్ళావా సరే, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపో. రెండో మాట అనవసరం. నాకు మీరంటే ఇష్టం లేదు. నాకు మీపై ప్రేమ లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అసలు నేనే కాదు. ఎప్పుడు కాదు, ఇంక ఎప్పుడు నీ కొడుకుని రానివ్వను. వస్తే నేనే వెనక్కి పంపిస్తాను. చాలా అలా అని రాసిస్తావా? అంటే విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమను, నమ్ముతాను. పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడున్నంత సంతోషం వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు లేదు అని నాకు అనిపిస్తుంది.
వాళ్ళ మనసులో మాత్రం ఏదో ఏదో చెప్పుకోలేని బాధ ఉన్నట్టు నాకు అనిపించిందండి. కార్తీక్, వదినా. ఏమైంది? ఎందుకలా ఉన్నా? అబే ఏం కాలేదు వదినా, నేను బానే ఉన్నాను. చెప్పు కార్తీక్, ఏమైంది? ఎవరితోనైనా గొడవ పడ్డావా?